10 నిమిషాల్లో 5, 6 నిమిషాలు దీని గురించే మాట్లాడాడు సుకుమార్ గారు అప్పుడు. అది చూసిన తర్వాత ఇక మాట్లాడి ఇక ఆడిషన్స్ పెట్టి తమిళ్లో వచ్చింది మీకు? అది 'రన్ రాజా రన్' అని ఒక సినిమా చేశా. హ్మ్. యువి క్రియేషన్ వాళ్ళది. యువి క్రియేషన్స్ వాళ్ళు. ఆ సంపత్ అదే గారు సుజిత్ డైరెక్ట్. సుజిత్ డైరెక్టర్. దాంట్లో సంపత్ గారు ఉన్నారు కదా, విలన్ గా చేస్తారు. అవును. ఆయన మేనేజర్ చలపతి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను ఉంటాడు మెడ్రాస్‌లో చలపతి. ఉంటారు ఆయన. ఆయన నాకు మీరు తమిళ్లో చేస్తారా అని అన్నాడు. చేస్తానండి, మామూలుగా అడుగుతున్నారు కదా అనుకున్నాను నేను. ఏంది చేస్తాను, ఫోటోలు గిట్టోలు తీసుకున్నాడు ఆయన. సర్లే ఏదో అనుకుంటున్నాను, మన పని మనం చేసుకుని వచ్చాం. తర్వాత ఇక ఈ ఒక 2 నెలల తర్వాత ఫోన్ వచ్చింది. ఒకసారి చెన్నై వస్తారా, నేను చలపతిని అని అన్నాడు. ఏ చలపతి, నన్ను మర్చిపోయాను నిజంగా. ఎవరు స్వామి చలపతి చలపతి అంటున్నాడు, నాకేం అర్థం కాదు. చలపతి అలాగే మాట్లాడతాడు అనగానే ఏంటి సార్ ఎవరు, ఏంటి మర్చిపోయారు అప్పుడే అని అన్నాడు. అమ్మా ఇది ఎవడు ఆయన అంటే, నేనండి రన్ రాశారంటే, సార్ 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 నాన్న అనేసి అనగానే ఒకసారి వెట్రిమారన్ ఎవరండి అని. వెట్రిమారన్ తెలీదా? అయ్యో మీరేమనుకో, ఎవడు మనకు తెలియదు, మీకు హైదరాబాదే సరిగ్గా తెలియదు. నేషనల్ డైరెక్టర్ అండి, ఆడుగళ్ళం పొల్లాదు అని. ఆడుగళ్ళం పొల్లాదు అని. సరేలే సార్, నేను చిన్న సీరియల్ చేసుకుంటున్నానండి, 2 రోజులు ఆగిన తర్వాత వస్తాను, అవగానే మీరు రండి అని అన్నాడు. సరే ఇక్కడ పని అయిపోయింది, ఫోన్ చేశా, సార్ ఎప్పుడు రమ్మంటారని. రేపు బయలుదేరతారా అని అన్నాడు. బయలుదేరతానండి అని. సార్ నాకు ఇక్కడైతే ఇది ఉంటుందండి, చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది, 5 గంటలకి, ఇక్కడ 4 గంటలు 3 గంటలు ఎంత ఉంటుంది, దానికి వస్తాం. దానికి ఎందుకు పని చేయండి, నడుచుకుంటూ వస్తారా అని అన్నాడు. ఇదేంటి నడుచుకుని వచ్చేది, చలుపుతూ అలాగే మాట్లాడతాడు, నడుచుకుని వస్తానంటాడు. అదేంటి సార్ అంటే, లేకపోతే ట్రైన్కి ఏంటి అని అన్నాడు. దేనికి రమ్మంటాడు, సరే అంటే బస్సులు ఇక్కడి నుంచి బస్సులు ఉంటాయి ఉండవనండి అని. అయ్యో అండవే, నేను ఫ్లైట్ వేస్తున్నాను, ఫ్లైట్కి రండి అని అన్నాడు. ఈ మానవం అంటే ఎందుకు తెలియదు మనకి. టికెట్ వేసాడు, అది పంపించాడు. ఏంది మనకు అప్పుడు వాట్సాప్ గీట్సాప్ లేవు. ఏంది అది పక్కన ఉన్న మా రూమ్ పక్కన ఉన్నాడు, వాడికి వచ్చింది. దాన్ని తీసుకుని వచ్చి ప్రింట్ తీసి వెళ్ళా, ఎయిర్పోర్ట్కి వెళ్ళా. మిమ్మల్ని చాలా విచిత్రంగా చూసి ఉంటారు. ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లే అసలు నాకు. తీసుకెళ్ళి ఒక ఆయన కనుగొంది, సార్ ఇది అంటే తీసుకెళ్ళి ఆ టికెట్ ఇచ్చారు. లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ వెళ్ళినాను. నూజువీడైనండి ఆయన, పెద్ద ఆయన, ఒక ఆయన గుర్తుపెట్టాడు. మీరు సీరియల్స్లో చేస్తారు కదా. అవునండి చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను? చెన్నై వెళ్తాను సార్. నాకు మీ పెద్ద ఆయన మీద నాకు ఏం కనపడదు, నాకు తెలియదండి, విమానం ఎక్కలు కూడా తెలియదు, టికెట్ ఇవ్వండి, ఏ ఫ్లైట్గా, నేను కూడా చెన్నై రండి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అయ్యా నిజంగా అసలు మామూలుగా కాదు అసలు. అట్లా తీసుకెళ్ళిన తర్వాత చెన్నైలో దిగిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చాడా ఎయిర్పోర్ట్? మద్రాస్ కాఫీ అని ఒకటి ఉంటుంది, అక్కడ నిలబడమన్నాడు. ఏంది నాది బొడ్డు ఫోను, నా పని చేయట్లేదు అసలు. అమ్మా ఎట్టా అయినా అంటే వచ్చాడయ్యా, వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడెక్కడ ఆళ్వత్తూరు అని ఏవో స్లమ్ములో గిమ్ములో పోయింది. అక్కడ బాగుందని వెట్రిమారన్ గారి ఆఫీసు. సహజంగా ఆఫీస్ అంటే బంజారా హిల్స్ ఇట్లా చూస్తాం కదా, అదేది మామూలుగా డాబా లాగా ఉంది ఇళ్ళ మధ్య. వెళ్ళంగానే ఆయన వెట్రిమారన్ అనే సంగతి మనకు తెలియదు. ఆయన ఉన్నాడు, కాసేపు కూర్చోబెట్టారు. పోలీసుల గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. మేము పడి ఉండం పోలీసులు, మా నాన్న వీళ్ళందరినీ రేత్రిపూట తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా. ఇతను సరిపోతాడు అనుకుని ఓకే అజయ్ నాన్న వెట్రిమారన్ ఇప్పుడు దాకా మాట్లాడాడు వెట్రిమారన్ నాయన అనుకున్నా. తర్వాత చూస్తే ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. అది అక్కడి నుంచి 28 రోజులు చేశానండి. అదే భలే నేర్చుకున్నానండి ఆయన దగ్గర. మంచి డైరెక్టర్ కదా. నేర్చుకున్నాను అక్కడే. మన సముద్రకని గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి ఆయన షూటింగ్లకి. వాళ్ళే పనులు చేస్తా, వాళ్ళే అదొక రకంగా ఉండేదండి అసలు. అవును, అందరూ లేబర్ లో పని చేస్తారు అక్కడ అసలు. ఏంది అట్లా అది రిలీజ్ అయింది అక్కడ. అక్కడ దీంతో ఈయన ఇక్కడ చూశాడు. ఈయన చూసిన తర్వాత ఇకను రంగస్థలం బయటకు వచ్చిన తర్వాత వీడొకడు ఉన్నాడు అనేది ఇండస్ట్రీకి తెలిసిపోయింది. అవును, నేను రంగస్థలం చూస్తే మిమ్మల్ని బాగా, అరే భలే మంచి యాక్టరు
అయిన తర్వాత ఇక అక్కడి నుంచి రంగస్థలం ఆ క్యారెక్టర్ అన్నది మీరు సింపుల్ గా చాలా సింపుల్ గా తేల్చి చెప్పారు. కానీ అసలు అది మీ కెరీర్ ని మార్చింది. రామ్ చరణ్ గారికి చాలా ప్రెస్టేజియస్ హిట్. ఇటు అవును అవును సుకుమార్ కి రామ్ చరణ్ గారి కాంబినేషన్ కి అదొక ల్యాండ్ మార్క్ ఆ సినిమా. అసలు ఆ క్యారెక్టర్ అది ఆ ప్రయాణం ఎలా జరిగిందండి సుకుమార్ తో? సుకుమార్ కూడా చాలా విచిత్రమైన డైరెక్టర్. అసలు ఇంకోటి ఆయన దగ్గర పాస్ అయినోడు ప్రపంచంలో ఎక్కడేం చేస్తాడు ఎక్కడైనా అంతే. అట్లాంటి వాడు అసలు అట్లాంటి వాడికి నేను నచ్చడం నా అదృష్టం ఉండే. అంటే ఆయన చెప్పే క్యారెక్టర్లన్నీ కూడా నేను సమాజంలో చూసేయి, అవును. నేను ఆకలింపు చేసుకున్నాయి. నాకు బాగా వాళ్ళతో ఎంతో ర్యాప్ అవుట్ ఉంది వాళ్ళతో. ఏంది అటువంటి మనుషులు ఉండరు. ఆయన చెప్పడంతో నేను చేయటం తినదే ఇది 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 ఇట్లా ఉండను. అసలు పుష్పాలు అయితే అది విచిత్రంగా ఉంటుందండి. అబ్బా సుకుమార్ అనేవాడు నిజంగా అసలు నాయన అసలు మామూలుడు కాదండి ఆయన. అసలు తెల్లారు అసలు మీకు రంగస్థలం కంటే పుష్ప చెబుతుండే ఒక సీన్. అయ్యో ఎంత మాట. 3 గంటలు తెల్లారుజాము 3 గంటలు అయిందండి. పటాన్ చెరువు మామిడి తోట మంచు పడుతుంది, వణికిపోతున్నారు ఎవరికళ్ళు తెలిసిన. నాకా కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చి అప్పటికే ఇదైనా వణికిపోతున్నా నేను. అసలు దానికి పెద్ద కథ ఉందండి. అసలు నా లైఫ్లో పుష్ప గురించి ఒక చిన్న ఇది రాయించండి, చిన్న పుస్తకం రాసి తెచ్చుకోవచ్చు. ఏంది కుంపట్లు పెట్టారు ఎవరికి తెలిసిన. అర్జున్ గారికి ఒక కుంపటి, నాకు ఒక కుంపటి. నన్ను అయితే ఒక టెంట్లో కూర్చోబెట్టారు నన్ను. అదే కరోనా వచ్చి తగ్గింది అప్పుడు టెంట్లో కూర్చోబెట్టి నన్ను ఎంత కేరో తెలిసిన. నిజంగా మైత్రి వాళ్ళు ఏంది అంతే. అసలు కూర్చోబెట్టి నన్ను చేసి ఆ షాట్ ఒకటి నడితే 200-300 మంది పార్టీ సీను అందరు ఉన్నారు. ఈ సంకటి గింకటి కలుపుకుంటా ఓ పక్కన చికెను మటను ఇవన్నీ ఉండాలి. 3 సల్లబడిపోయినాయి అవన్నీ చేసుకుంటా ఉంటా పక్కన అర్జును. ఆ షాట్ అండి తింటా అంటే నేను తింటా అనే అట పోయి అడిగిపో, నువ్వు వెళ్ళి అడుగు ఆయన. అది లేదు అసలు నేను చేస్తున్న తర్వాత ఇది కదా నాకు కావాల్సిందే, ఇది ఇది అంట వచ్చేసాడు ఈయన. నాయన ఇదేం కరోనా, ఏముంది కరోనా, నువ్వు అసలు బీపీలో ఉంది, నువ్వు అసలు మామూలుడుగా అంత ఇది వచ్చింది అనమాట ఆయనకి. అంటే ఆయన అనుకున్న క్యారెక్టర్కి నేనే అడుగు అన్నదానికి ఆయన మామూలుగా ఇంప్రెస్ అయిపోవాలి అసలు. ఆ ఫైనల్గా ఆయన అన్నాడు మాట నాతో, నేను ఏ సినిమా చేసి నువ్వు లేకుండా సినిమా చేయను అని అన్నాడు. అంతకంటే నాకేం కావాలి. ఇంకా అంతకన్నా ఏంటి అసలు. ఎక్కడ వేటపాలని రోజులు గాలివుడ్ అనిపించుకున్న మనిషి సుకుమార్ లాంటి డైరెక్టర్ అవతల వెట్రిమన్ తర్వాత ఏమన్నా 2-3 సినిమాలకు పిలిచాడు. అయినా కానీ ఇక్కడ ఖాళీ లేదు నాకు. ఏంది వెళ్ళలేకపోయా. మొన్న కూడా పోయి కలిసి ఆఖరికి మొన్న విడుదలకి కూడా పిలిచాడు. విడుదలకి నాకేమన్నా ఇక్కడ డేట్లు లేవు. ఏమనుకుంటున్నాడు ఏమని పోయి ఇట్లా కుదరలేదు. పర్లే అజయ్ ఓకే ఓకే నువ్వు పోషన్ నేను నన్ను ఇలా పోషన్ ఇరుకాను ఇంకా తెలుగులే పాపం అని చెప్పేసి అనేసి. అది పుష్పలో అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అవన్నీ మీకు ఎట్లా అండి? నిజంగా నాకు రామ్ చరణ్ గారితో నాకు బాగా ఇది ఉంటుంది. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు, బాగా ఇదిగా ఉంది అసలు. ఏంటి అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే నటుడిగా బాగా నన్ను బాగా ఇది చేసేవాడు, రిసీవ్ చేసుకునేవాడు. ఆ చనువు ఉండేది ఆయన దగ్గర. ఏంది వచ్చిన నేను పలకపోయినా అంటే నమస్తే అని నేను వెళ్ళిపోతుంటాడు. అసలు చిట్టిబాబు గారిని చూస్తారు తప్పితే మెగాస్టార్ గారి అబ్బాయి లాగా చూడరు సెట్లో. అట్లా 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 మోల్డ్ అయిపోయాడు తెలిసిన. సరే ఇక్కడికి రాగాలి ఈయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు, ఈయన ఎట్లుంటాడో తెలియదు, ఈయన సీరియస్సా లేకపోతే ఏందో తెలియదు. ఫస్ట్ రోజు జీపులో పక్కన కూర్చున్నాడు డ్రైవర్ సీట్లో, నేను అట్లా కూర్చొని ఉండ, లైటింగ్ చేస్తున్నారు, చేయనన్నారంట అనంది. అయ్యా అది కొంచెం మీరు చేయకపోతే డిసప్పాయింట్ అయ్యామండి నేను అనండి. అది లేదా చేద్దాం. సుక్కు నాకు ఖర్చు పెట్టేటప్పుడు కొండారెడ్డి మీరే థ్యాంక్స్ అయ్యా అది కొంచెం చేస్తానన్నా చేయండి బాగా అని. అక్కడి నుంచి నన్ను ఒకసారి అయితే చాలాళ్ళ తర్వాత మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నానని ఫీల్ వస్తుంది ఘోష్ అన్నాను.
ఇట్లాంటి మాటలు ప్లస్ నేను లేని పరోక్షంలో ఓ ఫంక్షన్లో కానీ నేను లేకపోతే నా గురించి మాట్లాడడం ఆయన. నేను ఈ మధ్యకాలంలో మంచి ఆర్టిస్ట్ని చూస్తున్నాను, రానున్న కాలంలో పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అజయ్ ఘోష్ అని చెప్పడం, అవన్నీ బాగా దగ్గరగా ఇదైపోయాడు. నన్ను అయ్యా అని పిలుస్తుంటే ఎంత ఇదిగా ఉంటుందో నాకు. నా 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 ఇదే అది. నేను సార్ అది సార్ సార్ నేను అనలేను, అయ్యా అని పిలుస్తాను. నాకు ఎంత ఇదిగా ఉంది తెలిసిన అయ్యా అని పిలుస్తుంటే నాకు నచ్చారండి అంటాం. అట్లా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఒక అద్భుతమైన వ్యక్తి అండి నాకు. అంటే సుకుమార్ అనే వ్యక్తి నా జీవితంలో అతను గురువో దైవమో తెలియదండి. నా జీవితాన్ని శివుడు ఆరోపణలు వచ్చాడని తెలియదు నాకు. నా జీవితాన్ని మార్చాడండి. ఇక నా అయిపోయాను, ఇక లేదు, ఇక నా జీవితం ఎండ్ అయిపోయింది అనుకున్న టైంలో, నేను చెయ్యను అనుకున్న టైంలో ఒక్క అరగంట నాతో ఫోన్లో మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి. మారేడుమల్లి వెళ్ళిపోయా. అస్సలు వద్దురా బాబు, నాకు పెట్టమంటారు నాయన, నేను చేయలేనయ్యా, నాకు దండం పెడతాను. శ్రీమాన్ గారు, అందరు లక్కీ గారు, వీళ్ళందరూ ఫోన్ చేసిన ఆయన నిన్నే అడుగుతున్నాడయ్యా. ఎందుకు వద్దన్నారు మీరు? కరోనా వచ్చిన తర్వాత బాగా భయపడిపోయానండి. వీక్ అయిపోయిన మనిషిని. అవును, తెలిసిన ఆ భయానంతా పోగొట్టినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఇక్కడ ఒక్క సుకుమార్ అనండి. ఈ రోజు నేను ఈ పొజిషన్, ఈ చిన్న గుర్తింపు, పుష్ప తర్వాత నన్ను అజయ్ ఘోష్ గారు అటు హిందీలో వచ్చిన మలయాళంలో ఎన్ని ఆఫర్లు వస్తున్నా కానీ కారణం ఆయనేనండి. పుష్ప లేకపోతే అస్సలు చేసేటప్పుడు కూడా ఆయన ఎందుకు చేయించాడో ఏందో నాకు తెలియదండి, ఇప్పటికీ అర్థం కాదు అసలు. 3 నెలల తర్వాత అదే షాట్ మళ్ళా పెడితే నేను మళ్ళా చేస్తుంటే అందుకే అన్నా నువ్వు అని అంటుంటాడు. ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నావు. పుష్ప ఫస్ట్ సెకండ్లో లేని, ఇప్పుడు నేను ఫస్ట్లో చంపేశారు కదా. మారేడుమల్లిలో నాకు ఓపిక లేక నేను చేయలేకపోతున్నానంటే వద్దు, పర్లేదు నువ్వు వెళ్ళిపో, మళ్ళీ పిలుస్తా అని ఎంత ఇదిగా. అంటే నన్ను హుషారు చేయటానికి డ్యాన్స్ వేసేవాడు, జోకులు వేసేవాడు, అన్నా అనేవాడు. ఎంత ఇదండి అసలు. ఎవరికి అవసరం అండి, నిజం అండి అసలు. ఎవరికి అవసరం, ఎవరు ఇక్కడ ఇంకోళ్ళు పెట్టుకుంటారు, లాగిన్ చేస్తారు. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఈ మధ్య ఒక మాట తెలిసింది. వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ ప్రసాద్ అట్లా మాట్లాడుతున్నా, నిజంగా మీరంటే భలే ఇదండి డైరెక్టర్ గారికి, మీ క్వశ్చన్ చెప్పినా మీరు చేయలేకపోతున్నారే, మారేడుమల్లిలో కొంచెం 1 నెల గ్యాప్ ఇద్దాం, 1 నెల ఆపేసి కొంచెం తిరుగుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ ఆపుకోవటానికి కూడా సిద్ధపడ్డాడండి ఆయన, మీ క్యారెక్టర్ కోసం. మీరు తప్పితే లేరు అంతే. దాని తర్వాత నాకు వచ్చిన ఆఫర్లు కానీ, నేను ఈ రోజున చేస్తున్న సినిమాలు కానీ, ఇవన్నీ కానీ అన్నీ ఆయన ప్రసాదమే. ఆ తర్వాత ఇకను ఈ మధ్యలో ఒక అతను కలిశానండి. ఏందో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ జీవితంలో నాకు ఒక అర్థాన్ని చెప్పినోడండి ఈ మధ్య ఒక డైరెక్టర్, త్రివిక్రమ్ శ్రీనివాస్. మీరు చిన్న పేరు చెప్పలేదు. ఏంది నిజంగా గుంటూరు కారం సినిమాలో చేస్తున్న ఆ 9 రోజులు 10 రోజులు ఆయనకి ఏమవసరం అండి. బాబాయ్ దా కూర్చో మనం మాట్లాడుకుందాం. ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాలో ఏముంది చెప్పు బాబాయ్, ఏంటి సంగతులు మొత్తం మాట్లాడుకుని జీవితం గురించి చెప్తా, అవన్నీ చెప్తా. నా పాటికి నేను వండుకొని తెచ్చుకోను. ఎందుకు వండుకుంటున్నావు? వద్దు, మంచిగా తిను, పెసరట్టు పెట్టి తినిపించి, తిన్నాను అబ్బాయి, తిను బాబాయ్ తిను, ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు నాకు నచ్చావు, లవ్ యూ బాబాయ్, నచ్చాను నేను నీకు, జీవితం గురించి ఎట్లా ఉండాలో ఏందో చెప్తా, నీకు స్క్రీన్ ప్రజెంటేషన్ భలే ఉంటుంది బాబాయ్, నేనేమో అనుకున్నాడు మిస్ అయ్యాను నేను అని మాట్లాడతా. ఆ మనిషితో మాట్లాడుతుంటే అది ఒక రకమైన ఇది ఉంటుందండి అసలు. సినిమాలో చూపుతారే అది ఒక కాంతి వచ్చి మీద పడుతుంది, ఏందో ఇది ఉన్నట్టు. ఇంకో విషయం, ఈ అమ్మాయి ఇక్కడ కూర్చున్నాడు రా స్వామి, పిలుస్తాడు మళ్ళీ నేనట్టు చూసాంలేరా అని అనేవాడు. ఆయన అటు తిరుగుంటే నేను అటు వెళ్తుంటే కనిపెట్టేస్తాడండి. ఊరు ఏమో నాయన భలే మనిషి.